ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయినా తాడిపత్రిలో మాత్రం ఇంకా రాజకీయ సెగలు రగులుతూనే ఉన్నాయి. పెద్దారెడ్డి జేసీ వర్గాల మధ్య వైరం కొనసాగుతుంది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినా స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లేందుకు పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వడం లేదు. కొన్ని రోజులుగా ఈ ఉద్రిక్తత కొనసాగుతుండగా మరోసారి ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. తన ఇంటికి తాను వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గతంలో తమ ఇంటికి వచ్చి వెళ్లాడని, ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈరోజు రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు. నా ఒక్కరి వరకు వచ్చేలకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడిపత్రికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి. అధికారులు చెప్తే వింటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది, నన్ను తీసుకొచ్చినారు, ఇక్కడ పెట్టినారు. రేపు అనేది ఏదో రోజు వస్తుంది. నేను కూడా హైకోర్టుకు పోతా, దానికి ఆర్డర్స్ తీసుకుంటా, ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడిపత్రికి పోతా. అబ్బబ్బంటే 2 నెలలు పట్టచ్చు, నెల పెట్టచ్చు. ఆ రోజు నువ్వు ఏమని అధికారులతో నన్ను నిలబెట్టగలుగుతావు? నీ శక్తి అవుతుందా అప్పటికల్లా? ఏదో ఒక రోజు మా ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంటారు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్గా పోయినాం. మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్గా పోతున్నాం. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 రఫా, మేము జైలు కట్టేయాలరా వద్ద నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. మేము ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా.